నెక్స్ట్ 32లో ఏ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి ఇచ్చాడమ్మా ఈ క్వశ్చన్. అయితే ట్రయాంగిల్స్ నుంచి వస్తే కనుక క్వశ్చన్ బీపీటీ థియరం కానీ దాని కన్వర్స్ కానీ. ఇది కన్వర్స్ ఆఫ్ బీపీటీ అమ్మ. ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో. ట్రయాంగిల్ డ్రా చేద్దాం. చూడండి, దిస్ ఇస్ ట్రయాంగిల్ ఏబిసి. If a line divides any two sides of the triangle in the same ratio, any two sides of the triangle, these two sides రెండు తీసుకుంటా. D, E. In the same ratio, the line is parallel to the third side. ఈ రెండు సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే ఈ లైన్ అనేది థర్డ్ సైడ్ కి ప్యారలల్ అని చెప్పమంటున్నాడు. ఈ లైన్ అనేది ఈ థర్డ్ సైడ్ కి ప్యారలల్ అని చెప్పమంటున్నాడు. If a line divides any two sides of the triangle in the same ratio, yes, two sides, AB side and AC side, divide in the same ratio. Same ratio అంటే AD by DB is equal to AE by AC. ఓకే, అలా డివైడ్ చేస్తే then the line is parallel to the third side. ఆ లైన్ అనేది థర్డ్ సైడ్ కి ప్యారలల్ అని చెప్పమంటున్నాడు. క్లియర్ మా? ఓకే, దీన్నే కన్వర్స్ ఆఫ్ బీపీటీ అని అంటాం. అదే బీపీటీ థియరం ఏం చెప్తుంది? If a line draw parallel to one side of the triangle intersecting at two distant points, other two sides are divided into same ratio. సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పమంటున్నాడు. అది బీపీటీ అయితే, ఇది కన్వర్స్ అయితే కనుక ప్యారలల్ అని చెప్పమంటున్నాడు. హియర్ గివెన్ ఏమి ఇచ్చాడో రాసుకోండి. ఫస్ట్ గివెన్ ట్రయాంగిల్ ఏబిసి సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాడు కదా. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసి అండ్ ద థర్డ్ సైడ్ ప్యారలల్ టు ద లైన్ ఇస్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అని ప్రూవ్ చేయాలి. అది రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి? ఏమని ప్రూవ్ చేయాలి? డిఈ ప్యారలల్ టు బీసీ. ఓకే, రిక్వైర్డ్ టు ప్రూవ్. ప్రూఫ్ let assume DE is not parallel to BC. DE అనే లైన్ బీసీకి ప్యారలల్ కాదు అని తీసుకుంటున్నా. ఓకేనా? డ్రా ఏ లైన్ DE dash is parallel to BC. ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇవ్వండి, ఇలా ఉందని అనుకోండి లైన్. ఇదిగోండి, ఇది డిఈ డాష్. ఈ లైన్ బీసీకి ప్యారలల్ గా ఉందని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. ఏడి బై ప్యారలల్ గా ఉంటే ఏంటమ్మా కండిషన్? అదర్ టూ సైడ్స్ డివైడెడ్ ఇంటూ సేమ్ రేషియో కదా. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ డాష్ బై ఈ డాష్. ఎలాగిది? బై బీపీటీ, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రకారంగా. అర్థమైందమ్మా? డిఈ లైన్ ప్యారలల్ కాదు, నేను డిఈ డాష్ ప్యారలల్ గా ఉంది బీసీకి అని తీసుకున్నా, ఎజ్యూమ్ చేసుకున్నా. ఏమవుతుందో చూద్దాం. ఆల్రెడీ ఫ్రమ్ వన్ ఇది గివెన్. ఏడి బై డిబి అంటే ఏంటి? ఏఈ బై ఈసీ కదా. అంటే ఏడి బై డిబి ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి. ఎలా వచ్చింది? గివెన్ వాడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు?
AD by DB is equal to AE by EC. క్లియర్? న్యూమరేటర్ సేమ్ చేయడానికి ఏం చేస్తానంటే నేను ఇక్కడ 1 యాడ్ చేస్తాను. యాడింగ్ 1 on both sides. 1 యాడ్ చేయండి. AE by EC plus 1 is equal to AE dash by E dash C పెట్టలేదా? E dash C plus 1. Take LCM. EC into 1, EC. Do cross multiplication. 1 into AE. AE plus EC into 1. EC. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సేమ్ E dash C LCM. E dash C. Cross multiplication. 1 into AE dash. AE dash plus E dash C into 1. E dash C. Now, observe the figure. చూడమ్మా, ఏఈ ప్లస్ ఈసీ మొత్తం యాడ్ చేస్తే ఎంతది? అలైన్ ఏసీ కదా బై ఈసీ ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి మొత్తం ఇదంతా కలిపితే ఏసీ బై ఈ డాష్ సి. ఏసీ గెట్ క్యాన్సిల్ 1 time. Do cross multiplication. EC into 1 EC is equal to E dash C into 1 E dash C. ఇక్కడ మనకి ఈసీ అనే లైన్ ఈ డాష్ సి అనే లైన్ ఈక్వల్ అయింది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఈ అండ్ ఈ డాష్ కోయిన్సైడ్ అయితే, రెండు ఒకదాని మీద ఉంటేనే ఈక్వల్ అవుతుంది. లేదా అలాంటప్పుడు ఈక్వల్ అవ్వదు కదా. మరి ఈ రెండు కోయిన్సైడ్ అయిపోవాలి. అంటే ఈ ప్యారలల్ అని అనుకున్న దానికి దీనికి కోయిన్సైడ్ అయిపోయింది. కోయిన్సైడ్ అయిపోతే మరి ప్యారలలే కదా, ప్రూవ్ అయిపోయింది. హియర్ ఈ అండ్ ఈ డాష్ ఆర్ coincide. Therefore, DE parallel to BC. Hence proved. కనమ్మా ఈ డాష్ అనేది కోయిన్సైడ్ అయితేనే మనకి నేను ప్యారలల్ అది అని అనుకున్నా. ఏది డిఈ డాష్ ప్యారలల్ అనుకున్నా. దేంతో కోయిన్సైడ్ అయిపోయింది? ఈతో కోయిన్సైడ్ అయిపోయింది. ఈ రెండు ఇలా కోయిన్సైడ్ అయిపోతేనే మనకి ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి అనేది అవుతుంది. క్లియర్? దిస్ ఈజ్ ద కన్వర్స్ ఆఫ్ బీపీటీ. ద అనదర్ నేమ్ ఇది కన్వర్స్ ఆఫ్ బీపీటీ అని అంటాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కి కన్వర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 32లో బి. ఇఫ్ ఏడి అండ్ పిఎం ఆర్ మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ పిక్యూఆర్. ఇక్కడ ఏబిసి అండ్ పిక్యూఆర్ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ రాద్దాం, ట్రయాంగిల్స్ డ్రా చేద్దాం. ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్. ఏంటంటే ఏడి అండ్ పిఎం ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అండ్ పిక్యూఆర్. మీడియన్స్ అంటే మిడ్ పాయింట్ ఏడి. బీసీ అనే లైన్ని మిడ్ పాయింట్ కింద డివైడ్ చేస్తున్నా. అంటే ఈక్వల్ పార్ట్స్ కింద. బీడీ ఎంత ఉంటుందో డీసీ అంత ఉంటుంది, ఈక్వల్. బీసీ అనే లైన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. దాన్ని మీడియన్స్ అని అంటారు. అండ్ పిఎం ఆర్ ద మీడియన్ ఆఫ్ ద క్యూఆర్. క్యూఆర్ అనే లైన్కి ఎం అనేది మీడియన్. వేర్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఈ బోత్ ట్రయాంగిల్స్ సిమిలర్ అట. ప్రూవ్ దట్ ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై పిఎం. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్తే చాలు మనకి. అదే వాడు ప్రూవ్ చేయమని ప్రూవ్ చేసేయచ్చు. ఏ ట్రయాంగిల్స్?
ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎం లేదా ఏడిబి ఈజ్ ఈక్వల్ టు పిఎంక్యూ ఏదైనా. క్లియర్? ఫస్ట్ గివెన్ ఇచ్చింది రాసుకుందాం. గివెన్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ వాడే ఇచ్చాడు. అండ్ ఏడి అండ్ పిఎం ఆర్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ పిక్యూఆర్. ఏబిసి అనే ట్రయాంగిల్కి పిక్యూఆర్ అనే ట్రయాంగిల్స్కి ఏడి అండ్ పిఎం ఆర్ ద మీడియన్స్. మీడియన్స్ అంటే పీక్యూ లైన్ ని ఈక్వల్ పార్ట్స్ ని డివైడ్ చేస్తుంది, అదే మీడియన్స్ అంటే మిడ్ పాయింట్స్ ఆర్ మిడ్ వాల్యూస్. అయితే చెప్పండి, సిమిలారిటీ అవ్వాలంటే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, లేదంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియో ఆర్ ఇన్ ప్రపోర్షనల్ ఎలాగైనా ఉండొచ్చు. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అలా ఈక్వల్ గా ఉంటే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు. లేదా కరస్పాండింగ్ సైడ్స్ ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఇలా సేమ్ రేషియోలో ఉందనుకోండి, అప్పుడు కూడా టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ సిమిలర్ అని చెప్పాడు కాబట్టి వాటి యాంగిల్స్ రాసేద్దాం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఎందుకు? కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కదా ట్రయాంగిల్ ఏబిసి పిక్యూఆర్ లో. అండ్ కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ కూడా రాద్దాం. ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. క్లియర్? ఈ ఎస్ఏఎస్ ప్రాపర్టీ ప్రకారంగా ఏబిసి ట్రయాంగిల్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్తే ఏబిడి అండ్ పిక్యూఎం సిమిలర్ అని చెప్తే వాళ్ళు ప్రొపోర్షనల్ రూల్ అప్లై చేసి ఇలా ప్రూవ్ చేయొచ్చు. చూద్దాం. ఏబి బై ఇది దేని వల్ల వచ్చిందమ్మా? ఇది ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సిమిలర్ వల్ల నేను కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయని రాసుకున్నా. ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ. బీసీ అంటే 2BD అని రాస్తా. 2BD బై క్యూఆర్ అంటే 2QM అని రాస్తా. వై? బికాజ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 2BD కామా క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 2QM. ఎందుకంటే T and M are the midpoints of BC and QR. BC కి QR కి అవి మిడ్ పాయింట్స్. 2 గెట్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ టు బీడి బై క్యూఎం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ట్రయాంగిల్ ఏబిడిని పిక్యూఎంని, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఓకే. అండ్ ఏబి బై పిక్యూ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు బీడి బై క్యూఎం. కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి. కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ వస్తే నేను ఏమని చెప్పొచ్చు?
కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ వస్తే దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పొచ్చు కదా. ఓకేనా. ఏ ప్రాపర్టీ ప్రకారంగా ఎస్ సైడ్ యాంగిల్ సైడ్ అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఇదిగోండి టూ సైడ్స్ ఒక యాంగిల్ ప్రకారంగా ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎం అదే రాస్తున్నా. ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎం. ఎస్ఏఎస్ సిమిలారిటీ. సైడ్ యాంగిల్ సైడ్. మరి దీస్ టూ ట్రయాంగిల్ సిమిలర్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి కదా. వాళ్ళ కరస్పాండింగ్ సైడ్స్ ఏంటి? ఇవే కదా మరి. ఏడి బై వాళ్ళ కరస్పాండింగ్ సైడ్స్ ఏబి బై పీక్యూ ఎంత ఉంటుందో ఏడి బై పిఎం కూడా అంతే ఉంటుంది. క్లియర్? చూడండి ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎం ఈ సిమిలారిటీ ప్రకారంగా. హన్స్ ప్రూవ్డ్. క్లియర్ అమ్మా?